నమస్తే. చంపి దండేయటం తెలుగుదేశానికి అలవాటే అనడం కంటే, చంపి దండేయటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే అంటే చాలా యాప్ట్‌గా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకని ఈ విషయాలను మీకు చెప్పాలని అనుకుంటున్నానంటే, 37వ వర్ధంతి వంగవీటి మోహన్ రంగారావు గారిది 26వ తారీఖున అంటే నిన్న ఘనంగా జరిగింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగారావు గారు కూతురు ఒకవైపున, కుమారుడైన రాధా ఒకవైపున రాష్ట్రంలో నలుమూలల వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దానితో పాటు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఘనంగా నివాళులర్పించారు. చిత్రం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఘనంగా నివాళులర్పించారు. ఎందుకు కూడా అని నేను చెప్తున్నానంటే, వంగవీటి మోహన రంగారావు గారి మరణానికి, దారుణ హత్యకి ప్రధానమైన కారకులు తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు, కోడెల శివప్రసాద్ గారు. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ వంగవీటి మోహన్ రంగారావు గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నప్పుడు పాతోళ్ళం కదా, చివుక్కుమంది, బాధ కలిగించింది. మరొక వైపున జనసేన పార్టీ వాళ్ళు కూడా నివాళులర్పించే కార్యక్రమం చేశారు అక్కడక్కడ. ఒకవైపున జనసేన జెండా, మరొక వైపున తెలుగుదేశం జెండా కట్టి వంగవీటి మోహన్ రంగారావు గారికి నివాళులు అర్పిస్తున్నప్పుడు ఎంత బాధ కలిగిందో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే, ఈ తరం ప్రజలకు తెలియదు, ఈ తరం యువకులకు తెలియదు. 37 సంవత్సరాల క్రితం జరిగిన దారుణ హత్య, ఆ తరువాత జరిగిన సంఘటనలు కళ్ళారా చూశాం, వాటిని అనుభవించాం. అందువల్ల మాకు బాధ కలుగుతుంది. ఆ బాధను మీతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేసి మీ ముందుకు వస్తున్నాను. చాలామంది అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటే, చంపి దండేయటం. ఎన్టీ రామారావు గారు లాంటి మహానాయకుడినే చంపి విగ్రహాలకు దండేస్తున్నారు, జన్మదినాలు వర్ధంతులు ఘనంగా చేస్తున్నారు. అలాంటి చంద్రబాబుకి ఇది ఒక లెక్క అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నందమూరి తారక రామారావు గారు 1983లో పార్టీ ప్రారంభించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో ఉన్నారు. ఆ సందర్భంలో ఏమన్నారో తెలుసా? చాలామందికి తెలియకపోవచ్చు. ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే నేను మా మామ ఎన్టీ రామారావు మీద కూడా పోటీ చేయగలను, చేస్తాను అని ఇందిరాగాంధీకి లాయల్టీని ఎక్స్ప్రెస్ చేశాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చాడు. అంతే, ప్లేటు ఫిరాయించాడు, వంటగది ద్వారా ప్రవేశించాడు, తెలుగుదేశాన్ని ఆక్రమించాడు. చివరికి తెలుగుదేశాన్ని ప్రారంభించి అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ని గడగడలాడించిన నందమూరి తారక రామారావుని కూడా పదవి నుంచి దించేశాడు. వైస్రాయ్ హోటల్ మీద చెప్పులేశాడు, వెన్నుపోటు పొడిచాడు. తర్వాత దురదృష్టవశాత్తు ఆయన మరణించాడు. కానీ మరో రకంగా రాజకీయాలు ఉండేవి. ఇవాళ దండలేస్తున్నారు, ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు, జన్మదినాలు చేస్తున్నారు. అయినా ఎవరు మాట్లాడటం లేదు, ఎందుకంటే అది వాళ్ళ పార్టీ వ్యవహారంగా వదిలేయచ్చు. కానీ ఇది ఎక్కడ ఎంజాయ్ అండి? వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా నడిబజారులో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో పోలీసులందరినీ మేనేజ్ చేసి, పోలీసులు ఎవరు రాకుండా హోంమంత్రి కోడెల శివప్రసాద్ ఆదేశాల మేరకు అతి దారుణంగా హత్య చేసి ఇవాళ పచ్చజెండా పట్టుకుని దండలేస్తున్నప్పుడు ఈ బాధ పంచుకోవాలనే ఉద్దేశంతోనే మీ ముందుకొచ్చి ఈ విషయాలు షేర్ చేస్తున్నాను. దానితో పాటు ఒక చిత్రమైన విషయాలు నేను చూశాను సోషల్ మీడియాలో. తెలుగుదేశం అభిమానులనండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళనండి, పేరు లేకోకుండా సర్క్యులేట్ చేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగారావు గారు హత్యకు కారణం కాంగ్రెస్ అని, వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యకు రాజశేఖర్ రెడ్డే కారణం అనేటువంటి వాటిని కూడా ఇవాళ పోస్ట్ చేసి వాస్తవాలను మరుగున పరచాలని ప్రయత్నం చేయటం దుర్మార్గం కాదా? ఒక్కసారి ఆలోచించండి. చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో మేము కళ్ళారా సంఘటన చూసినటువంటి వ్యక్తులం కాబట్టి బాధ కలుగుతుంది. ఆ బాధను మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశమే ఈ వీడియో. ధన్యవాదాలు. Stay aware, stay bold.
Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.